హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరు మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనలో గీ అనేది ప్రతి ఒక్కరు తింటాం. ఎవ్రీడే ఒక్క స్పూన్ గీ అయినా మనం రెగ్యులర్ డైట్లో యూజ్ చేస్తూ ఉంటాం. అంత హెల్దీ గీ అనేది. ఎర్లీ మార్నింగ్ ఒక హాట్ వాటర్లో టేబుల్ స్పూన్ గీ వేసి తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు డాక్టర్స్ కూడా. సో అటువంటి గీ మనం బయటను కొనాలి అంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంది, అలాగే క్వాలిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇంట్లో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆ గీ పెడుతుంటే బాగుండడం లేదు, ఎందుకంటే రిఫైన్డ్ ఆయిల్ కలిపి ఉండడం వల్ల. సో అటువంటి గీ మనం ఇంట్లో చాలా ఫ్రెష్గా అలాగే అతి తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం రండి. ఒక 10 to 15 డేస్ వరకు పాల మీద అలాగే పెరుగు మీద ఉన్న మలాయిని కలెక్ట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి. డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మలాయి అనేది పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. ఒక 15 minutes ముందు మనం గీ ప్రిపేర్ చేసుకోవడానికి మలాయిని తీసి బయటని పెట్టి రూమ్ టెంపరేచర్లో ఉంచి ఒక బ్లెండర్ తీసుకొని అందులో వేసి 30 seconds బ్లెండ్ చేయండి. బ్లెండ్ చేసిన తర్వాత మనకి ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఒక 30 seconds బ్లెండ్ చేస్తే మనకి వెన్న అనేది పైకి వస్తుంది. దాన్ని బౌల్లో వేసి ఐస్ క్యూబ్స్ వేసి మొత్తం వెన్నంతా తీసి మళ్ళీ ఇంకొక బౌల్లో వేసి కొంచెం మెల్ట్ చేస్తూ ఉండండి. అలా మెల్ట్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా వెన్న అనేది ఎంత బాగా నెయ్యి అనేది మనకు వచ్చిందో. ఇటువంటి ఫ్రెష్ నెయ్యి మనం ఇంట్లోనే తయారు చేసుకుని మన పిల్లలకి డైలీ పెడితే చాలా హెల్తీగా ఉంటారండి. థ్యాంక్ యూ.